పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ దైవజనమ, తపస్సు కాల ధ్యాన వడకానికి మిమ్మందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. షేమా ఇజ్రాయేల్, ఇజ్రాయేలులారా వినుడి, విధేయించుడి, ఆలకించుడి, ఆచరించుడి, హృదయ పరివర్తన చెందుడి అని మోషే నినాదమును మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ఈనాటి ధ్యానాంశము తపస్సు కాలం మొదటి ఆదివార ధ్యానాంశంలో మనం ఉన్నాము. ఈనాటి పట్టణాలన్నీ కూడా మనకు శోధన గురించి బోధిస్తూ ఉన్నాయి. మార్కు సువార్త, కానీ మత్తయి సువార్త, లూకా సువార్తలు ఈ మూడు శోధనలు ఏమిటా అని ఒక్కొక్కటి వివరించబడింది. అందుకే మత్తయి సువార్తలోని మనం సైతాను శోధనలకి క్రీస్తు ప్రభు ఏ విధంగా తలవొగ్గలేదో, ఏ విధంగా దేవుణ్ణి విధేయించాడు, సైతాన్ని విధేయించకుండా అని మనం ధ్యానం చేసుకుందాము. ఈనాటి ధ్యానాంశము దేవుని పరీక్ష, సైతాను శోధన. అనగా ఎందుకంటే పరీక్ష, శోధన అనేటువంటి ఈ రెండు పదాలు కూడా హీబ్రూ భాషలో మరియు గ్రీకు భాషలో కూడా, హీబ్రూ భాషలో మస్సా అనేటువంటి పదం నుంచి, ఆ పదానికి పరీక్షించటము అదే అర్థము, అదే మాట. మస్సా అనేటువంటి దానికి మీరు ఆ ఎడారిలో ఒక ప్లేస్ కూడా మస్సా, మెరీబా అనేటువంటి రెండు స్థలాలు కూడా ఉంటాయి. మరి చెప్తాను ఆ కథ కూడా ఎందుకు అని మనకి పాత నిబంధనలు చూసినట్లయితే. మస్సా అనగా పరీక్షింపబడుట, అదేవిధంగా శోధింపబడుట. దేవుని పరీక్ష, సైతాను శోధన అటువంటి ధ్యానాంశంలో మనకి వెళ్ళే ముందులా మొదటిగా క్రీస్తు ప్రభు ఆయన శోధనలు చూసినట్లయితే, అంతటా యేసు సైతాను చే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. సైతాను చేత శోధింపబడటానికి, పవిత్రాత్మ చేత ఆయన ఎడారికి తీసుకుపోవటానికి మనకి ఏంటబ్బా అని మనం ఆశ్చర్యపోతాం. పవిత్రాత్మ క్రీస్తు ప్రభువుని తీసుకొని పోతుంది ఎడారిలోకి. ఎందుకంటే ఇదిగోయా సైతాను చేత నువ్వు శోధింపబడయ్యా అని. మనందరికీ ప్రశ్న అంటే పవిత్రాత్మ దేవుడు ఇదిగో ఈయన నా కుమారుడు, నా ప్రియమైన కుమారుడు అని చెప్పి అంతకు ముందే, ఈ శోధింపబడక ముందే, ఎడారికి వెళ్ళక ముందే, అప్పుడే బప్తిస్మ యోహాను ద్వారా ఆయన బప్తిస్మాన్ని పొంది, ఆ పొందినప్పుడు పవిత్రాత్మ పావురం రూపంలో ఆయన మీదకు వేయించేయను. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం, ఈయన నా ప్రియమైన కుమారుడు అని ప్రబోధించబడుతుంది. అంటే పవిత్రాత్మతో నిండి ఉన్నటువంటి ఇదిగో ఈ దేవుడు శోధనల చేత ఎప్పుడు కూడా శోధింపబడలేడు అని మనందరికీ కూడా శోధన చేత, కష్టాల్లో పరీక్షింపబడేటువంటి మనందరికీ కూడా ఇదిగో క్రీస్తు ప్రభు ఒక ఆదర్శం కావాలి. ఏ విధంగా ఆయన ఎడారిలో ఉన్నాడు. ఎడారి అంటే అర్థం ఏమిటో చెప్తాను. మరొక రోజు అనగా రేపటి దినాన నేను ఈ 40 రోజులు ఆయన యేసు ప్రభు అక్కడ ఉన్నారు. 40 రోజుల ప్రత్యేకత ఏమిటి ఈ పరిశుద్ధ గ్రంథంలో మరొక రోజు మీ అందరికీ చెప్తాను. ఈనాడు మనం చూసినట్టు ఆయన ఎడారికి కొనుపోబడతాం. ఎడారి అంటే కొన్ని పరిశుద్ధ గ్రంథాల్లో అరణ్యము అని కూడా చెప్తారు. అంటే చెట్లు, చేమలు ఉన్నటువంటిది కాదు. ఎడారి అంటే ఎడారి అనే పదం యాక్చువల్గా మంచి పదం ఉపయోగించడం, అరణ్యము కన్నా విల్డర్నెస్, ఎడారి, డెజర్ట్. ఎడారి చెట్లు ఏమి ఉండవు అన్నమాట. అలాంటి ఆ ఎడారి అన్న పదాన్ని హీబ్రూ భాషలో మిద్బార్ అంటారు. దాబార్ అనగా మరలా దాబార్ అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఎడారి, మిద్బార్ అంటే, దాబార్ అంటే వాక్కు, దాబార్ అంటే మాట్లాడటము, స్పీకింగ్. అనగా ఎడారి అనేది దేవుడు తన ప్రజలతోటి మాట్లాడేటటువంటి స్థలము ఇజ్రాయేలీ ప్రజలకు. ఇప్పుడు ఆత్మ ఎందుకు క్రీస్తు ప్రభుని, పవిత్రాత్మ ఎందుకు క్రీస్తు ప్రభుని ఆ ఎడారికి తీసుకుపోతుందంటే, ఇదిగో సైతాను చేత శోధింపబడుతూ ఉన్నావు, కాకపోతే ఇదిగో దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ఇది దేవుడితో నువ్వు మాట్లాడే స్థలం అని చెప్పి మరొక్కసారి మనకు తెలియజేస్తూ ఉంది. మనం చూసినట్లయితే అబ్రహాం చూసినట్లయితే ఎడారిలో ఆయన మొదటగా కలిసినప్పుడు ఎడారిలో
అబ్రహాముతో దేవుడు అక్కడ మాట్లాడటం చూస్తున్నాం. అదేవిధంగా ఇశ్రాయేలీల ప్రజలతోటి, ముఖ్యంగా మోషేతోటి దేవుడు ఏ విధంగా ఎడారిలో మాట్లాడుతూ ఉన్నాడో మనం చూస్తాం. అరణ్యంలో అనగా ఎడారిలో దేవుడు ఎలియాని కలుసుకోవడం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బప్తిస్మ యోహాను ఎక్కడ ఉన్నాడు? ఎడారిలో దేవుని యొక్క స్వరము అక్కడ మనకి వినిపిస్తూ ఉంది. పిలిచే ఒక స్వరములాగా ఆయన ఎడారిలో తిరుగుతూ ఉన్నాడు. సో యేసు ప్రభు కూడా ఇదే ఎడారిలో అక్కడే బప్తిస్మము పొంది ఉన్నాడు, బప్తిస్మ యోహాను చేత. ఎందుకంటే బప్తిస్మ యోహాను ఆ ఎడారిలో తిరుగుచూ పరిచర్య చేస్తూ ఉన్న దేవుని గురించి బోధిస్తూ ఉన్నాడు. మెస్సయ్య అంటే దైవ కుమారుని గురించి ఆయన బోధిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ పవిత్రాత్మ ఆయన ఎడారికి తీసుకుపోవటం అంటే దేవుణ్ణి కలుసుకోవడము, దేవునితో మాట్లాడటము. ఇక్కడ యేసు ఉద్దేశపూర్వకంగా ఎడారికి వెళ్ళటము మనం చూస్తూ ఉన్నాము. పవిత్రాత్మ తనను నడిపించడం చూస్తూ ఉన్నామని. తన బహిరంగ పరిచర్యకు ముందు, ఈ శోధన తర్వాత, ఈ బప్తిస్మం తర్వాత, శోధన తర్వాత, అప్పుడు తన యొక్క బహిరంగ చర్య తను మొదలు పెడుతూ ఉన్నాడు. పవిత్రాత్మ ప్రేరేపితుడై ఇదిగో దేవునితో మాట్లాడటానికి ఆయన ఎడారికి వెళ్తూ ఉన్నారు. ఈరోజు మనము ఒంటరిగా ఉన్నప్పుడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇదిగో దేవుడు మనతో, అంతే తపస్సు కాలంలో కూడా మనము కొద్దిగా ఏకాంత ప్రదేశాలను ఎన్నుకోవడము, ప్రార్థన చేసుకోవడము, ఆ విధంగా అనగా దేవుడు అది ఎడారి కూడా ఏకాంతంగా ఉంటాయి. ఆ ఎడారిలో కూడా మనకు తిండి తీపలు, మన కట్టుకోవడానికి బట్టలు కానివ్వండి, తినటానికి కానివ్వండి, మనకు చాలా కష్టమైనటువంటి పరిస్థితి అన్నమాట. అలాంటి కష్టాలు కూడా మనకు ఉంటాయి. ఆ కష్టాల్లో, ఆ శోధనలు అన్నీ కూడా జయించేటటువంటి, దేవునితో మాట్లాడి జయించేటటువంటి స్థలము అది మనకు మరొకసారి ఇక్కడ మనకు ఎడారిలో శోధింపబడటం అనేది మనకు అర్థమవుతుంది. ఇక మనం చూసినట్లయితే ఈ శోధన అనేటువంటి పదము మాస్సా అని హీబ్రూ, ఎక్పైరాజో అనేటువంటి పదము గ్రీక్ భాషలో మనం చూసినట్లయితే ఒక అర్థము శోధించబడటం అయితే ఒక అర్థం పరీక్షింపబడటము. చూడండి, దేవుడు తన ప్రజల విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. అదే మాట మాస్సా, కానీ శోధించడం కాదు. దేవుడు అయితే పరీక్షిస్తూ ఉన్నాడు. ఇది ఒక భావం అన్నమాట. తన అబ్రహాముని, ఇదిగో నీ యొక్క సంతానం ఇసుక రేణుల వల్లే, ఆకాశంలో నక్షత్రముల వల్లే విస్తారముగా నిన్ను ఆశీర్వదిస్తాను సమృద్ధిగా అని చెప్పినటువంటి ఆ దేవుడు తనకు వృద్ధాప్యంలో కూడా, సారాకు అప్పటికి, ఇస్సాకు పుట్టేసరికి అప్పటికి 100 సంవత్సరాలు, అబ్రహాముకు 100 సంవత్సరాలు, సారాకు ఒక 70-80 సంవత్సరాలు దాకా ఉంటాయి, 70 సంవత్సరాలు అనుకోండి. ఆ వృద్ధాప్యంలో కూడా ఇంకా పిల్లలు లేరు. దేవుని యొక్క వాగ్దానం ఏ విధంగా నెరవేరుతుంది? దేవుడు తనను పరీక్షిస్తారు. అలాంటి ఆ కుమారుని తీసుకొచ్చి ఇదిగో ఆ మొరియా అనేటువంటి ఆ పర్వతం మీద ఇది బలిగా అర్పించు, ఏకైక కుమారుని బలిగా అర్పించినటువంటి దేవుడు అబ్రహామును పరీక్షిస్తూ ఉన్నాడు. అక్కడ శోధించట్లేదు, పరీక్షిస్తూ ఉన్నాడు. మరియు అదేవిధంగా అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించబోయాడు. యోబును కూడా చూడండి, దేవుడు సాయితానును అనుమతించి యోబును ఆయన పరీక్షించాను. అందుకు యెహోవా యోబుతో చెప్పినటువంటి మాటలు, యోబు గ్రంథం 1వ అధ్యాయము 8-12 వచనాలు చదివినట్లయితే, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు అని యెహోవా దేవుడు యోబు గురించి పలుకుతూ ఉన్నారు. భూమి మీద అతని వాడు మరొకడు లేడు అని అనగా, అప్పుడు సైతాను యోబు ఓరకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతనిని, అతని ఇంటి వారిని, అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసి వారిని రక్షించడం లేదా? నీవు అతని చేతి పనిని దీవించడం లేదా? అతని ఆస్తి దేశంలో బహుగా నీవు సమృద్ధిగా విస్తరింప చేయలేదా? ఆయన నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తాన్ని నువ్వు తీసివేయి. నీ ముఖం మీద ఆయన దూషించి నిన్ను తిరిగి వెళ్ళిపో. ఎందుకు? నువ్వు సమృద్ధిగా దీవించాడు కాబట్టి, నీకు అంత మంచి నువ్వు అతనికి, యోబుకి అంతగా మంచి చేస్తున్నావు కాబట్టి నిన్ను అతడు విశ్వసిస్తున్నాడు, నిన్ను వెంబడిస్తున్నాడు. కాకపోతే నీవిచ్చినటువంటి ఈ సంపద,
అంతా కూడా తీసివేయి, భార్య, పిల్లలు, వాళ్ళ కోడలు, వాళ్ళ యోబు కోడలు మొత్తాన్ని చివరికి చనిపోతారు. అందరిని తీసేస్తాడు దేవుడు. అది దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. అది పరీక్ష అన్నమాట. దేవుడు కూడా శోధన అనేటువంటి పదానికి అది శోధించడం కాదు, పరీక్షించడం. నిర్గమ కాండంలో మనము 16వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ సర్వ సమాజమును ఆకలి చేత, ఆ ఎడారిలో ఇజ్రాయేలీ ప్రజలు ఆకలి చేత చంపుటకు, ఇదిగో ఇక్కడ మమ్మల్ని అరణ్యంలోకి, ఎడారిలోకి మమ్మల్ని తీసుకుని వచ్చావా అని ఇజ్రాయేలీ ప్రజలు మోషేను అడుగుతూ ఉన్నారు. ఆయన దే ఆర్ మర్మరింగ్, గొనుగుతూ ఉన్నారు. ఇప్పుడు దే ఆర్ ఇట్స్ రిబెలియన్ అనమాట. దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తినటానికి తిండి లేదు, తాగటానికి నీరు లేదు. ఈ ఎడారిలో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మంచిగా తిన్నాం, బానిసలుగానే ఉన్నాం, అయినా తిన్నాము. కానీ ఇప్పుడు బానిసత్వం వదిలేసాము, కాకపోతే తినటానికి ఈ ఎడారిలో మాకేమీ లేదు అని చెప్పి అన్నప్పుడు యావే దేవుడు మన్నా వారికి ఇచ్చినప్పుడు, మన్నా ఏ విధంగా ఇస్తున్నారు? మన్నా అనేటువంటి పదానికి అర్థం వాట్ ఈస్ దిస్, ఇది ఏంటి అంటే వారు ఆశ్చర్యపోయారనమాట. చూడగానే ఎప్పుడు చూడలేదన్నమాట ఆ తిండిని. ఆకాశం నుంచి ఇచ్చినప్పుడు ఆయన వారిని పరీక్షించుటకు, ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలేను అని వారిని అంటే దేవుణ్ణి విధేయిస్తారా లేదా, దేవుని పట్ల ఆ విధేయత కలిగి జీవిస్తారా లేదా అటువంటి ఒక పరీక్ష అన్నమాట. అది శోధన కాదు, అది పరీక్షించడం అన్నమాట. అలాంటి పరీక్ష దేవుడు ఇస్తూ ఉన్నారు. కానీ శోధన అనేది ఒక టెంప్టేషన్, దాని అర్థం వేరు. ఆ శోధన అనేది ఎప్పుడూ కూడా దేవుడి నుంచి రాదు. మనకు పరీక్షలు వస్తాయి, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు అనేక విధాలుగా. కానీ శోధనలు అనేవి ఎప్పుడు కూడా దేవుడి నుంచి రావు. చూడండి, ఆది కాండంలో చూసినట్లయితే శోధన అనేది ఆదాము అవ్వలకు ఏ విధంగా వచ్చింది? ఎవరి నుంచి వచ్చింది? సర్పము నుండి. ఆదాము అవ్వను అడగటము, అవ్వేమో ఇదిగో ఈ సర్పం నాకు ఇది ఇచ్చింది, నన్ను శోధించింది అని చెప్పటము. ఆ విధంగా సర్పము నుంచి అక్కడ మనము ఒకరినొకరు నిందించుకోవడం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నిర్గమ కాండంలో కూడా ఆరోను, ఈ ప్రధాన యాజకుడు, ప్రజలను నిందిస్తూ ఉన్నాడు. అక్కడ ఏం చేశాడు? మోషే కొండ మీద నుంచి రాగానే కొండ మీదకి, సైనాయి పర్వతం మీదకి యావేను కలవటానికి వెళ్ళినప్పుడు కొండ మీద నుంచి కొన్ని దినాలు గడిపిన తర్వాత కిందకు వచ్చేసరికి చూస్తే వాళ్ళందరూ కూడా స్వర్ణంతో, బంగారంతో ఒక దూడను తయారు చేసి అక్కడ చూస్తాడు. ఆ పలకలు పగలగొట్టేసి దేవుని యొక్క 10 ఆజ్ఞలు కోపగించి, ఏంటి మీరు చేస్తున్నటువంటి పని? ఆరోను మీకు ఈ జనాన్ని మీకు అప్పగించి వెళ్ళి దేవునితో మాట్లాడటానికి వెళ్తే ఏంటి నువ్వు చేస్తున్నటువంటి పని అంటే, అప్పుడు ఆరోను ఏమంటాడు? ఈ ప్రజలు దుర్మార్గులను నీకు తెలియదా ప్రభు? నేను ఇదిగో ఈ దూడను, వారంతా కూడా వారి యొక్క బంగారాన్ని సమకూర్చి నాకు ఇస్తే ఆ బంగారాన్ని అంతా కూడా కరిగించి, ఆ కరిగినటువంటి ఆ విధంగా దూడ రూపంలో ఒక విగ్రహాన్ని తయారు చేసి వాళ్ళందరూ ఆరాధిస్తూ ఉన్నారు. అలాంటి ఆ విగ్రహాన్ని నేను దాన్ని అగ్నిలో వేయగానే అది దూడగా మారింది అంటే తను చేయలేదని, ఇదిగో వేరే వారి మీద ఆ విధంగా వారిని బ్లేమ్ చేయడం, చూడండి, నిందించటం వేరే వారిని. ఆ విధంగా వారు దేవుణ్ణి పరీక్షిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ దేవుడు వారిని వారు దేవుణ్ణి పరీక్షిస్తున్నారు. దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కరుణను, ఆయన కనికరాన్ని, క్షమాపణను వీరు శోధిస్తూ ఉన్నారు, ఆ విధంగా పరీక్షిస్తూ ఉన్నారు. కానీ ఈ శోధనలన్నీ కూడా, ఈ ఆరోనుకు కానివ్వండి, అటు ఆదాము అవ్వలకు కానివ్వండి, ఈ శోధనలన్నీ కూడా దేవుడి నుంచి రావు, సైతాను నుంచే శోధనలు మనకు వస్తాయని చెప్పి మనకు తెలియజేయడం అనేది. సైతానుచే దేవుడు శోధింపబడలేడు, ఎప్పుడు కూడా ఆయన పడలేడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. ఇప్పుడు కూడా యేసు ప్రభువు కూడా ఆయన ట్రై చేసింది, ప్రయత్నించింది సైతాను, కానీ ఆ శోధనలకు ఆయన ఎప్పుడు కూడా లొంగలేదు. ఎందుకంటే దేవునిలో వెలుగు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా తన తండ్రి దేవుణ్ణి విధేయించేవాడు. అదే శోధనలు అనేవి మన పాపపు కోరికల నుండి మనకు శోధనలు వస్తాయట. చూడండి, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు అని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 13-15 వచనాలు మనకు తెలియజేయబడమైనది. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడ్వబడి
మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. ఎవ్రీ మ్యాన్ ఈస్ టెంప్టెడ్ వెన్ హీ ఈస్ డ్రాన్ అవే బై హిజ్ ఓన్ లస్ట్ అండ్ ఎంటీస్డ్. సో దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. శోధన అనేది మన పాప కోరికల నుండి వస్తుందని చెప్పి మనకు పరిశుద్ధ గ్రంథంలో తెలుస్తూ ఉంది. సైతాను ఎందుకు యేసును శోధించింది అంటే తన తండ్రి నుండి తను దూరం చేయాలనుకుంది. సో కానీ సైతాను తను అనుకున్నది. కానీ ఎప్పుడు కూడా సైతాను క్రీస్తు ప్రభు మీద గెలవలేకపోయింది. ఎప్పుడు కూడా గెలవదు కూడా. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మనల్ని శోధించడానికి అనుమతిస్తాడు అంతే. కానీ యోబు చూడండి, ఎంత దేవుడు కూడా అక్కడ అనుమతించాడు. యోబుని పరీక్షించుటకు అనుమతించినట్టు చూడు, మనము కూడా క్రీస్తు వలె శోధనలు అధిగమించాలని చెప్పి మనందరికీ ఒక గుణపాఠం నేర్పడానికి, మనందరినీ కూడా సన్మార్గంలో నడిపించడానికి క్రీస్తు ప్రభు శోధనలు దేవుడు అనుమతించినాడు ఆ విధంగా అని మనకు తెలియజేయడమైనది. మరి ముఖ్యంగా ఈ 3 శోధనలను మనము ఒకసారి ధ్యానించినట్లయితే ఈ 3 శోధనలు కూడా, మొదటి శోధన నీవు దేవుని కుమారుడవైనచో అని మొదలవుతుంది. రెండోసారి కూడా సైతాను నువ్వు దేవుని కుమారుడమైనచో. నువ్వు గ్రీకు బైబిల్ చదివినట్లయితే ఇఫ్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ అని కాదు దాని అర్థము. ఎందుకంటే సైతానుకు తెలుసు. మనం ఏ విధంగా అనువాదం చేయొచ్చు అంటే నీవు దేవుని కుమారుడివి కాబట్టి. చూడండి, దయ్యము పట్టినటువంటి వాడి నుంచి ఆ సాతాను ఆ విధంగా క్రీస్తు ప్రభు ఇది ఆజ్ఞాపించాడు. జీసస్ రెబ్యూక్డ్, కమ్ అవుట్ ఆఫ్ హిమ్ అన్నప్పుడు అప్పుడు సైతాన్ ఏమంటుంది, ఇదిగో నీవు దేవుడు కుమారుడు అని నాకు తెలుసు, ఇదిగో నన్ను చంపేయద్దు నన్ను అని చెప్పి వేడుకుంటుంది. చూడండి, అంటే అక్కడ కూడా సైతానుకు కూడా తెలుసు క్రీస్తు ప్రభు దైవ కుమారుడని, ఆయన దేవుడని. కాబట్టి నీవు దేవుని కుమారుడు కాబట్టి ఈ రాళ్ళను రొట్టెలుగా ఆజ్ఞాపించుము అంటే, ఇంకో మాటలో చెప్పాలంటే సైతాన్ ఏమంటుందంటే, ఇదిగో మాంత్రికులు ఉన్నారు కదా, మెజిషియన్స్, వాళ్ళలాగే నువ్వు దేవుడు కుమారుడిగా ఉండటానికి తనను దూరం చేస్తుంది. అంటే దేవుడి నుంచి క్రీస్తు ప్రభును దూరం చేయాలనుకున్నది సైతాన్. తనకు తెలిసి కూడా ఒక మ్యాజిక్ చేయమని అడుగుతూ ఉంది. అంటే ఆ రాళ్ళను రొట్టెగా మార్చమంటుంది. మనము అపోస్తుల కార్యంలో చూసినట్లయితే సిమోను మాగూసు అనేటువంటి సైమన్ ద మెజిషియన్ అంటాము. పేతురు తనకు మధ్య ఒక కలయిక జరుగుతుంది. ఆ కలయికలో సిమోన్ అంటాడు, ఇదిగో మీరు అనేక అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా యోహాను, పేతురు కొన్ని అద్భుతాలు చేసినప్పుడు ఆ పవిత్రాత్మ శక్తిని నాకు కూడా ఇవ్వండి, ఇదిగో నేను కొంచెం డబ్బులు ఇస్తాను, ఈ డబ్బులతో నేను కొనుక్కుంటాను అన్నప్పుడు పేతురు అంటాడు, దేవుని యొక్క వరమును పవిత్రాత్మ శక్తిని నీవు డబ్బుతో కొనలేవు. వాళ్ళందరూ కూడా మ్యాజిక్ చేసేవాళ్ళు అనమాట, కపట ప్రవక్తలు అనమాట. కానీ క్రీస్తు ప్రభువు కపట ప్రవక్త కాదు. ఈజ్ నాట్ ఎ మెజిషియన్ బట్ హీ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ అని మరొక్కసారి ఇదిగో తనకు కావాలంటే ఇది తన అనేక అద్భుత కార్యం తన కోసం ఈ అద్భుత కార్యాన్ని ఎప్పుడు కూడా దేవుడు చేసుకోడు. తన ఆకలి కోసం 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలితో ఉన్నప్పుడు ఇదిగో ఆ 2 రాళ్ళను 2 రొట్టెలుగా చేసుకొని తిను అంటే తన కోసం ఎప్పుడు చేయడు. ఎందుకంటే అలాంటి మ్యాజిక్ చేసేటువంటి దేవుడు కాదు, అద్భుతాలు చేశాడు. కానీ 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి అద్భుతంగా, పురుషులకి ఇంకా స్త్రీలు పిల్లలు చాలామంది ఉన్నారు, అందరికీ పంచిపెట్టేవాడిది. అంటే ప్రజల మీద దయ, కనికరము, వారిని జాలి చూసి తన కడుపు ఆ విధంగా తరుగుకొని వాళ్ళని చూసి ఆకలితో ఉన్నప్పుడు అప్పుడు అద్భుతాలు చేశాడు. చూడు, అది అద్భుతం, అది మ్యాజిక్ కాదు, అద్భుతాలు. దేవుని వైపు చూసి కళ్ళపైకి దేవునికి ప్రార్థన చేసి తన వండర్ఫుల్ అద్భుత కార్యాలు చేసేటటువంటి దేవుడే. కానీ మన దేవుడు ఎప్పుడూ కూడా మనకు మ్యాజిక్ చేసేటటువంటి దేవుడు కాదు నిరూపిస్తూ, ఇదిగో రొట్టె వలన మాత్రమే మనుషుడు జీవింపడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన దేవుడు
మాట వలన మనుషుడు జీవిస్తాడు అని చెప్పి మనకు పరిశుద్ధ గ్రంథాన్ని ద్వితీయోపదేశ కాండం, ఈ 3 శోధనలో ద్వితీయోపదేశ కాండం యేసు ప్రభు అక్కడి నుంచి ఆ మాటలు తీసుకొని ఇక్కడ బోధిస్తున్నాడు. ఇక రెండవ శోధన కూడా మనం చూసినట్లయితే, ఇదిగో పరిశుద్ధ నగరంలో దేవాలయ శిఖరానికి తీసుకువెళ్ళి అక్కడ నీవు దేవుని కుమారుడు కాబట్టి క్రిందికి దూకుమంటుంది. అప్పుడు కీర్తన 91వ కీర్తనలో అక్కడ ఆ కీర్తన తీసుకొని ఇదిగో దేవదూతలు ఏ విధంగా నిన్ను రక్షిస్తారు అని చెప్తుంది. దేవుని రక్షణ అక్కడ ఆ కీర్తనలో దేవుడు మనం రక్షిస్తారన్న మాటే కానీ, అంతేగాని ఏదో నువ్వు ఎక్కడి నుంచి అక్కడ దూకితే దేవదూతలు వచ్చి పట్టుకుంటారు అనేటువంటి ఆ అర్థాన్ని, అంటే దేవుని యొక్క వాక్యాన్ని సైతాను వక్రీకరించి మోసపూరితంగా మనల్ని ఏ విధంగా మనం కొన్నిసార్లు బైబిల్లో కూడా వాక్యాలు కూడా కొన్నిసార్లు మనం వక్రీకరిస్తాం. అది సైతాను శోధన, వక్రీకరించడం. కానీ పరిశుద్ధాత్మ శోధన, సైతాను శోధన మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని మన దేవుని యొక్క వాక్యాన్ని అనువదించటము, అర్థం చేసుకోవడం చేయాలి. ఆ విధంగా సైతాను కూడా దేవుని యొక్క వాక్యం తెలుసు. సైతాన్ ఈస్ కోటింగ్ ఫ్రమ్ ద బైబుల్. జీసస్ కోటెడ్ ఫస్ట్, దట్స్ వై అగైన్ సైతాన్ ఈస్ కోటింగ్ ద బైబుల్. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు. చూడండి, ఇజ్రాయేలీ ప్రజలు దేవుణ్ణి శోధించారు అక్కడ. అందుకే ఆ స్థలానికి మాస్సా మెరీబా అంటే దేవునితో పోరాటం. మెరీబా అనగా పోరాటం అన్నమాట. మాస్సా అంటే శోధించటం. అంటే మాకు నీళ్ళు లేవు, మాకు తినడానికి తిండి లేదు, మేము చచ్చిపోతున్నాం, అసలు నువ్వు దేవుడివేనా, నువ్వు మా ప్రభువేనా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి శోధించడం అన్నమాట. అందుకే అలాంటి పేర్లు కూడా ఆ స్థలాలకు అలాంటి పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఇక మూడవది నేను చివరిగా ఆయన ఏ విధంగా మూడవ శోధన ఎత్తాను చూడండి. కిందేమో మొదటి శోధన ఏమో కింద ఎడారిలో, రెండవదేమో దేవాలయం, ఇక మూడవది కొండ పర్వతం. చూడండి ఆ లెవెల్ చూడండి, ఒక్కొక్క లెవెల్ నుంచి ఏ విధంగా పైకి ఏ విధంగా. మొదటిదేమో రొట్టె గురించి, అంటే భౌతిక శరీరానికి సంబంధించింది. ఇక రెండవది అధికారము మరియు ఆరాధన, దేవునికి సంబంధించింది. ఇవన్నీ కూడా ఆ లెవెల్స్ ఒక్కొక్క అత్యవసరమైనటువంటి మనం రోజు తినేటటువంటి ఆ ఆహారం, శారీరక సంబంధమైన వాటి నుంచి మనకు అధికార ఆశ, వేరే ఇతర దేవుని మీద తిరగబడేటువంటి తిరుగుబాటు ఆశ, అలాంటి అంత శిఖరానికి తీసుకెళ్తుంది అనమాట సైతాన్ ఈ శోధనలన్నీ కూడా. అందుకే పునీత ఫ్రాన్సిస్ ది సాలెస్ గారు అంటారు, ఇదిగో ప్రతి ఒక్కరికి శోధనలు ఉంటాయి. ఆ శోధన ఎలాంటిదంటే ఒక స్తంభానికి గొలుసుతో కుక్కను కట్టేయటం అన్నమాట. ఆ కుక్క లాంటిది. ఈ గొలుసుతో స్తంభాన్ని కట్టేసి ఉంచాలి ఎప్పుడు మనం. ఎప్పుడైతే ఈ గొలుసు ఆ స్తంభం నుంచి ఈ గొలుసు విప్పుతామో, విప్పే ముందల అది అరుస్తూనే ఉండిద్ది. అంటే శోధన ఎప్పుడు మనలోకి వస్తూనే ఉండిద్ది, అరుస్తూనే ఉండిద్ది, లైక్ డాగ్ బార్కింగ్ కానీ ఎప్పుడైతే ఆ స్తంభం నుంచి ఈ గొలుసును విప్పుతావో అది వచ్చి మనల్ని కట్ చేస్తుంది ఆ శోధన. కాబట్టి ప్రతి శోధన, ఈ మూడవ శోధన కూడా దేవుణ్ణి ఆరాధించడం అనేటువంటి శోధన. వేరే ఇతర దేవుళ్ళను కానీ, సంపదను కానీ, అధికారాన్ని కానీ షార్ట్ కట్. ఇక్కడ సైతాను క్రీస్తు ప్రభుకు ఒక షార్ట్ కట్ చూపిస్తుంది. అధికారం గురించి ఒక షార్ట్ కట్, సంపద గురించి ఒక షార్ట్ కట్. అలాంటి షార్ట్ కట్లో అధికారము సంపదలో మనం వెళ్ళకుండా, అలాంటి సైతాను శోధనలకు లొంగకుండా ఎప్పుడూ కూడా ఇదిగో దేవుణ్ణి విధేయించటము. మొదటిగా దేవుని వాక్కు వలన మనం జీవిస్తామని ఈరోజు మొదటి శోధన ద్వారా తెలుసుకుంటాము. అలాంటి దేవుని యొక్క వాక్కును మనం ఎప్పుడు కూడా ఆలకిస్తూ, ఇక రెండవ శోధనలో మనం దేవునితో వినయంగా ఉండాలి. దేవుణ్ణి పరీక్షించకూడదు. దేవుని పరీక్షించినప్పుడు మనము వినయము, విధేయత, విశ్వాసంతో మనం నడవాలి, కానీ మనము దేవుణ్ణి పరీక్షించకూడదంటే రెండవ సందేశాన్ని. ఇక మూడవది దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలనేటువంటి ఈ 3 సందేశాలను మనము ఈ 3 శోధనల ద్వారా తెలుసుకుందాము. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.